భారత్ లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలో ప్రధాని మోదీతో జేడీ వాన్స్ భేటీ అయ్యారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు కీలక విషయాలను చర్చించారు. 4 రోజుల పర్యటనలో భాగంగా జేడీ వాన్స్ భారత్ లోని పలు ఆధ్యాత్మిక చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. భారత్ లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన కొనసాగుతోంది. 4 రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ నివాసానికి వచ్చిన జేడీ వాన్స్ కుటుంబానికి మోదీ స్వాగతం పలికారు. వీరిద్దరూ భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అమెరికా టారిఫ్లు తదితర కీలక అంశాలపై మోదీతో వాన్స్ చర్చించారు. చర్చల తర్వాత ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందులో జేడీ వాన్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జేడీ వాన్స్ కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సతీమణి ఉషా వాన్స్ 3 పిల్లలతో కలిసి జేడీ వాన్స్ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ వాన్స్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. కాగా జేడీ వాన్స్ పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. కుమారులిద్దరూ కుర్తా పైజమా, కుమార్తె అనార్కలి డ్రెస్ వేసుకున్నారు. ఈ నెల 24 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జేడీ వాన్స్ భారత్ కు రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భారత్ లోని పలు చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశాలను వాన్స్ దంపతులు సందర్శించనున్నారు. ఇక జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి ఇండో అమెరికన్. ఉషా తల్లిదండ్రులు 1970లో ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరు నుంచి అమెరికా వెళ్లారు. ఉషా తాతయ్య రామశాస్త్రి 1959లో చెన్నైలోని ఐఐటీలో చదువు చెప్పేందుకు వెళ్లారు. తమ తల్లిదండ్రులు హిందువులని పలు సందర్భాల్లో ఉషా తెలిపారు. ఉషా కాలిఫోర్నియాలోని శాన్ డియోగాలో జన్మించారు. ఎల్ యూనివర్సిటీ నుంచి బిఏ పట్టా పొందారు. ఆధునిక చరిత్రలో ఎంఫిల్ చేశారు. ప్రస్తుతం ఉషా చిలుకూరి భారత్ లో పర్యటిస్తుండటంపై ఆమె గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. వడ్లూరులో పర్యటించాలని కోరుతున్నారు.